బ్రతుకులో ఉన్న చీకటి పారద్రోలబడాలంటే ఏది అవసరం అంటే వాక్యంలో ఏముంది? ఇప్పుడు నేను అడుగుతున్నా, పిల్లల జీవితంలోకి కూడా వెలుగు పోయి చీకటి వస్తుందా రాదా? మాట్లాడాలా? పిల్లల జీవితంలోకి చీకటి రాదా? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంటే ఇప్పుడు బాల్య దినాల యొద్దని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమనే పాయింట్ అది. బాల్య దినాల్లో సృష్టికర్త స్మరణకు రావాలంటే ఆ బాధ్యత ఎవరిది? పిల్లలకి సృష్టికర్త ఎవరో తెలియాలంటే ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లల్ని ఎటువైపు తిప్పాలి? ఇప్పుడు నేను అడుగుతున్నా, మనకు పిల్లలు పుడుతున్నారు కానీ సాతానుడు మన పిల్లల వైపు చూస్తున్నాడు. అర్థం కలదా? మరి ఏదేను తోటలో దేవుని పిల్లల వైపు సాతాను చూడలేదా? చూసిన సాతాను మరి మన పిల్లల వైపు చూడ్డా? మరి మన పిల్లలను కూడా ఎత్తుకుపడవాడు. ఎత్తుకుపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. వీడియో చూశాను మొన్న ఒక మధ్య, చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఏంటంటే కారణంగా బాతుగుడ్లు ఉంటాయి కదా, ఆ బాతుగుడ్లు ఎక్కువ మంది కోడి కింద పెడుతుంటారు. బాతు పిల్లలు చేయదని గుడ్లు అన్ని పట్టుకెళ్ళి కోడి కింద పెడుతూ ఉంటాడు. ఎక్కువ ఈ కోడి కింద పెట్టినప్పుడు ఓ మా తల్లి ఏం చేసిందంటే మొత్తం బాతుగుడ్లు అన్ని పట్టుకెళ్ళి కోడి కింద పెట్టి అన్ని బాతు పిల్లలు తయారైపోయింది. ఇప్పుడు బాతు పిల్లలు అన్ని తయారైపోయిన తర్వాత ఆ పిల్లలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి? కోడి చుట్టూ తిరుగుతుంటే ఈ బాతు వచ్చి వాటిని పిలుస్తుందని, మీరు నా పిల్లలే బాబు, రెండే బాబు అని. ఆ వీడు చాలా క్లియర్గా ఉందండి. కోడి మీదకి దెబ్బలాడికి వెళ్ళిపోతుంది, నా పిల్లలు పట్టుకుపోతున్నావు నువ్వు అని. అది ఎంత పిలిచినా బాతు ఎంత పిలిచినా పిల్లలు రావట్లేదా? ఓసారి వాటి రూపమైనా చూసుకోవాలి కదా. రూపం చూస్తే కోడి రూపమా బాతు రూపమా? మరి బాతు రూపం చూసినప్పుడు ఎవరిని ప్రేమించాలి? బాతుని ప్రేమించాలి. కానీ మరి ఎంతకాలం మమ్మల్ని పెంచి కన్నవోడు ఈడు అనుకుంటున్నారు. ఈవేళ మీకు ఏమైనా అర్థమైతే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం కానుకోపోతే ఆడు దత్తత తీసుకుని ఎవడాడు అది ఆడు మేపుకుంటాడు, ఆడు పెంచుకుంటాడు. అప్పుడు నువ్వు ఎంత పిలిచినా రాడాడు.